తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓ పెళ్లి బృందంతో పాటు అడుగులు వేస్తూ 16 ఏళ్ల ఫకీరు కూడా చేరుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఆ ఫకీరే మహల్సాపతి ఆవో సాయి అని పిలిచిన సాయిబాబా. చాంద్ పాటిల్ ఇంట పెళ్లి బృందంతో సాయి చేరిన ఊరే షిర్డీ. నేడు షిర్డీ ఓ మహాక్షేత్రమై లోక ప్రసిద్ధమైంది. ఆ మానుషరూప దైవస్వరూపం ఊరూరి దేవుడై విస్తరించాడు. చాంద్ పాటిల్లా ఓ పెళ్లి కార్యక్రమానికి వచ్చిన రామచంద్రారెడ్డి వంశీయులే పత్తికొండ ఊరి నట్టినడుమ కొండపై శ్రీ సద్గురు సాయిబాబా దేవస్థానాన్ని నిర్మించారు. 11 మంది దేవదేవుళ్ల గుళ్లతో అలరారే ఆ సాయినాథగిరిని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం రండి. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయిబాబా సాయినాథా. నేడు 3.5 మూరల దేహంతో ఉన్నవాడిని మాత్రమే కాను, నేను అన్ని చోట్లా ఉన్నాను, నన్ను అంతటా చూడు అని సాయి తన భక్తుడు గాల్వంకర్తో అన్నారు. ఆ విశ్వరూపుని గుర్తించగలిగే దివ్య నేత్రంతో చూసి భక్తులు ప్రతిష్ఠించుకోగలిగే భక్తి క్షేత్రంగా ఈ పత్తికొండ ఊరికొండను ఎంచుకున్నారు. బాబా ప్రతిష్టాపనతో మరెందరో శైవ వైష్ణవ శాక్తేయ దైవాల ఆలయాలతో ఈ సాయినాథగిరి తీర్థస్థలిగా వెలుగొందుతోంది. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని, మరిచినా మన్నించుతావని, విడిచినా వెన్నంటి నీవని, మనసార నిను చేర కొలిచెద నిను సాయి. సాయిరాం సాయిరాం, సాయిరాం సాయిరాం, సాయిరాం సాయిరాం, షిరిడి సాయిరాం. కలియుగ దత్తావతారునిగా భక్తుల చేత ఆరాధనల్ని స్వీకరిస్తూ వారిని అనుగ్రహిస్తున్న యోగి పుంగవుడు షిరిడీ సాయిబాబా. దైవం మానుషరూపేణ అన్నట్టుగా నడయాడే దైవంగా జనం మధ్య సంచరించిన యుగపురుషుడు బాబా. సాధువుగా, సర్వసంగ పరిత్యాగిగా, విరాగిగా తన భక్తుల మధ్య తిరుగాడి వారి యోగక్షేమాల్ని వహించిన రాజర్షి షిరిడీ బాబా. మహాసమాధి చెంది ఎన్నో దశాబ్దాలు గడిచినా బాబా నేటికీ తన ఉనికిని చాటుకుంటున్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి మహనీయమూర్తి, మానవతా స్ఫూర్తి షిరిడీ సాయిని భక్తులు ఊరూరా వాడవాడలా ప్రతిష్ఠించుకుని పూజించుకుంటున్నారు. అలా ఓ 15 ఏళ్ల క్రితం బాబా సంకల్పంతో ఎస్వి సుబ్బారెడ్డి, వారి అల్లుడు సిద్ధంరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు పూనుకొని షిరిడీవాస సాయి భగవానుణ్ణి పత్తికొండ నివాసాయ సాయి పరబ్రహ్మగా నెలకొల్పారు. ఎక్కడైనా సాయినాథునికి మందిరాలే నిలయాలు. కానీ ఈ పత్తికొండ సాయినాథగిరిపై నెలకొన్న సాయిబాబాకి దేవాలయం ఆవాసమైంది. అంతటి ప్రాశస్త్యాన్ని ఇచ్చిన దైవాలు సద్గురు సాయి చింతనే ప్రతిష్ఠితులైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామివార్లు. బాబావారి గర్భమందిరానికి పశ్చిమ దిక్కున శ్రీ నరసింహస్వామి శ్రీలక్ష్మీ సహితుడై కొలువై ఉన్నాడు.
హరిభక్తిని నిందించిన హిరణ్యకశిపునికి జ్ఞానోదయాన్ని కలిగించడానికి శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారం ఈ నృసింహావతారం. బాబా గర్భగృహానికి ఈశాన్యంలో బాబా మూలాంశావతారుడైన గురు పరంపరకు ఆద్యుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఉపాలయం ఉంటుంది. త్రిముఖుడై దర్శనమిచ్చే ఈ జ్ఞానస్వరూపుడు త్రిమూర్తుల అంశ. ఈ పత్తికొండ సాయినాథగిరి సకల దేవతల నిలయంగా వెలుగొందుతుంది. ఒకనాటి పనికిరాని వ్యర్థాల స్థలి నేడు పవిత్ర ఆధ్యాత్మిక భావ వీచికల దైవ సన్నిధుల కూడలిగా వెలుగొందుతుంది. పత్తికొండ సాయినాథగిరిపైకి వెళ్లేందుకు 2 ప్రధాన ద్వారాలుంటాయి. పశ్చిమ ద్వారం నుంచి ప్రవేశించే భక్తులకు ఆళ్లగడ్డ శిల్పుల అద్భుత ఏకరాతి చక్కడపు శిలాద్వారం ఆహ్వానిస్తుంది. ఈ రాతి తోరణానికి ఎదురుగా కైలాసగిరి సహితంగా శ్రీ మరకతేశ్వర స్వామి ఆలయం, అటు నుంచి ఎడమవైపున ఆంజనేయ స్వామి అతి భారీ విగ్రహం, ఇతర దేవీ దేవతల ఉపాలయాలు ఉంటాయి. ఉత్తరం వైపు ద్వారం నుంచి కూడా భక్తులు సాయినాథ గిరిపైకి వస్తారు. ఆ మార్గాన వచ్చే భక్తులను వైష్ణవదేవుని వాహనుడైన గరుత్మంతుని భారీ విగ్రహం ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ తరువాత అద్భుత శిల్పాల సమాహారంతో రామాయణ కథాకావ్యంలోని సంతోషకర ఘట్టానికి దృశ్యరూపం కనిపించి తీర్థయాత్రికులకు మనోల్లాసాన్ని కలిగిస్తుంది. ఆ శిలాదృశ్య కావ్యం తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి గీతోపదేశం చేస్తున్న దృశ్యం శిలారూపంలో కనిపిస్తుంది. 10 అడుగుల ఎత్తున్న చక్రాధార నటరాజ విగ్రహం పరమ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 8 మంది నృత్యాంగనలు నృత్య భంగిమలో ఆహ్వానిస్తుండగా ఆ దారిలో సాయి మందిరానికి ముందుకు సాగుతారు భక్తులు. ఆ మార్గంలో పరమయోగి వేమన సంఘ సంస్కర్తగా మానవ రూపాన ఆవిర్భవించిన కాలజ్ఞాని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు విగ్రహాల రూపంలో సాక్షాత్కరిస్తారు. భారతదేశంలో ఎక్కడెక్కడ 12 జ్యోతిర్లింగాలున్నాయో, ఎక్కడెక్కడ 18 శక్తిపీఠాలున్నాయో దేశ చిత్రపట సహితంగా శిలా సదృశ్య రూపంలో ఎంతో ప్రతిభావంతంగా ఏర్పరిచారు. ఒక చక్కటి ప్రదేశంలో సర్వమతాల చిహ్నాలు, యేసు ప్రభువు, ఇస్లాం మత ప్రార్థనాస్థలి నమూనా, ఆయా మతాలకు చెందిన పవిత్ర మూర్తులుంటాయి. పత్తికొండ నట్టనడికొండ అయిన ఈ సాయినాథగిరిపై నెలకొనని దేవుడంటూ మిగులలేదేమో అన్నంత వైభవంగా సర్వదేవతలు కొలువయ్యారు. వైష్ణవ, శైవ, పరివార దేవదేవుళ్లతో కళకళలాడుతూ తీర్థయాత్రికుల మనసులను భక్తి ప్రపూరితం చేస్తున్నారు. 6 ఎకరాల విస్తీర్ణంలోని సాయినాథగిరి సర్వదేవతల ఆవాసమై విశేషంగా భక్తజనాన్ని ఆకట్టుకుంటోంది. పశ్చిమ ద్వార ప్రవేశంలోని రాతి తోరణం కింద నుంచి ప్రవేశించిన భక్తులకు కైలాసగిరిపై కూర్చున్న ఆది దంపతులు దర్శనమిస్తారు. సాయిబాబా దేవస్థాన విశిష్ట ఉపాలయంగా వెలుగొందుతున్న శ్రీ మరకతేశ్వర స్వామి ఆలయ గోపురంలా ఈ కైలాసగిరి అమరి ఉంటుంది. ఆ ఆలయ గర్భాలయంలో ఒక విలక్షణమైన మరకత శివలింగం ప్రతిష్ఠితమై ఉంటుంది. లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ శివలింగం ఆ శిలలోనే అంతర్భాగంగా చుట్టుకున్నట్లుగా సర్పరాజం, అభిషేక జలం జాలువారేందుకు పానవట్టం కొసభాగానికి అమరిన నంది ముఖం ఇలా విలక్షణమైన రీతిలో రూపొంది భక్తులకు ఎనలేని భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. స్వామి సచ్చిదానంద గణపతి ఈ మరకతలింగాన్ని ప్రతిష్ఠించారు. కైలాసగిరికి దాపునని శ్రీ ఆంజనేయ స్వామి విరాట్ స్వరూపం భారీ విగ్రహమై కనిపిస్తుంది. ఆ ప్రక్కనే నవగ్రహ దేవతాలయం ఉంటుంది. ఇక్కడి నవగ్రహాలయానికి ఉన్న విశిష్టత ఏమంటే గ్రహదేవుళ్లు తమ తమ దేవేరులతో సహా కొలువై ఉంటారు. వారి నామాలను జపిస్తూ ప్రదక్షిణాది అర్చనలు చేసుకుని తమ గ్రహాది దోషాలను నివారించుకుంటారు భక్తులు. మరకతేశ్వర స్వామి ఉపాలయానికి అభిముఖంగా పలు ఉపాలయాలు ఉన్నాయి. ఓవైపున రాజరాజేశ్వరీదేవి ఒక చిరుమందిరాన కొలువుతీరి ఉంటుంది. మరోవైపున శ్రీ వరసిద్ధి వినాయక మందిరముంటుంది. నల్లరాతి శిల్పమైన లంబోదరుడు చతుర్భుజుడై పాశాంకుశాలను ధరించి మోదక అభయహస్తాలతో చక్కని దర్శనమిచ్చి భక్తుల సర్వ విఘ్నహారకునిలా భాసిల్లుతున్నాడు.
जय गणनायक जय गणनाथ ఇదే వరుసలో ఆంజనేయుని భారీ విగ్రహం దాపుననే పంచముఖ ఆంజనేయ స్వామి ఉపమందిరం ఉంటుంది. స్వామి పంచముఖుడై ఒక విలక్షణ గోధూళి వర్ణ శిలామూర్తిగా భక్తజనాకర్షక మూర్తిగా అగుపిస్తాడు. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే. మరోవైపున అశ్వత్థ వృక్ష ఛాయలు ఏకనాగ జంటనాగ కార్తికేయ ప్రతిమలు భక్తుల పూజలందుకుంటూ ఉంటాయి. శివపార్వతుల మరో తనయుడు కుమారస్వామికి ఒక అపురూప వర్తులాకార మందిరం కూడా ఇదే ఆవరణలో ఉంటుంది. సాయి భగవానుని సాయినాథగిరిపై మరో అపురూప ఆలయం అష్టలక్ష్మీ దేవతా పరివృత వాగ్దేవి ఆలయం. వీణాపాణి విగ్రహంగా సరస్వతీదేవి ఉపాలయం ఈ ఆవరణకు, ఈ సాయిగిరికి మరో ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరింపచేస్తోంది. చదువుల తల్లికి చక్కని కోవెల ఈ సరస్వతీదేవి మందిరం. అక్షరాభ్యాసాలతో పూజార్చనలతో ఈ ప్రాంతమంతా విద్యావంతులను ప్రసాదించమని సరస్వతికి నిత్య పూజార్చనలు చేస్తారు. మున్ముందు ఈ సరస్వతీదేవి మందిరం బాసర సరస్వతీదేవి మందిరమంతటి విశిష్టతకు చేరుకునేలా మరింత శ్రద్ధాభక్తులతో అభివృద్ధి చేపడుతున్నారు. బాబా శరణం సాయినాథా శరణం సాయి బాబా శరణం సాయినాథా శరణం సాయి బాబా శరణం సాయినాథా శరణం సాయి బాబా శరణం సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ అని కదా సాయి గురించి మనం తలుచుకునేది. అలా షిరిడీ క్షేత్రంలోనే పవిత్ర వేప చెట్టు క్రిందనే ఉండిపోలేదా జగద్బంధువు. దేశంలోని ప్రతి చోట కొలువై భక్తజన సామీప్యుడని సాయి భగవానుడు అనిపించుకుంటున్నాడు. పత్తికొండ సాయినాథుడు తన వద్దకు వచ్చిన వారికి అనేక మంది దేవుళ్ల దర్శనం కూడా అనుగ్రహించాడు. ఆ దైవాది దేవుళ్ల కరుణాప్రసాదం నిత్యం అందుతూనే ఉంటుందని ఆశిద్దాం.